మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేనే చేసుకుంటాను. బాబు, ఇప్పటికే మీ మంచితనాన్ని దుర్వినియోగం చేసుకున్నాం. ఇంకా నా చెల్లెలి సుఖం కోసం, సంతోషం కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తానమ్మా. మీ చెల్లెల సుఖం కోసం మా పిల్లనిచ్చి చేస్తే దాని జీవితం, ఆమె జీవితానికి ఏ లోటు కలుగుతాం. ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ అంతస్తుకు మించిన సంబంధం చేసుకోవటం అనర్థానికే దారితీస్తుంది బాబు. అయినింటి పిల్లని కోడలుగా చేసుకోవచ్చు, కానీ శ్రీమంతుల ఇంటికి పేద పిల్లని కోడలుగా పంపించకూడదు బాబు. దీనిలో భయపడవలసిందే ఉందమ్మా. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటి బిడ్డ మా ఇంటికి వస్తుంది. ఈ కుండ మార్పిడి జరిగితే మన 2 కుటుంబాలు ఒకటవుతాయి. సరే అనండమ్మా. ఒక్క క్షణం ఆగండి బాబు, వాళ్ళని కూడా మాట్లాడి చెప్తాను. రవి, ఇలా రా బాబు. ఏమ్మా? నువ్వేమంటావు? నా మాటకేం గానీ ముందు సిఐడి చెల్లమ్మ గారి అభిప్రాయం అడుగు. ఏమ్మా నువ్వేమంటావు? అన్నయ్య ఏమంటే అదేనమ్మా. బాగుందే వరుస. నిన్నడితే వాడిని అడగమంటా, వాడిని అడిగితే నిన్ను అడగమంటున్నాడు. ఏమిటమ్మా మమ్మల్ని అడిగేది? నీ ఇష్ట ప్రకారం చెయ్యి. మీ ఇష్ట ప్రకారమే కానీ బాబు. మంచిదమ్మా, చాలా సంతోషం. వెళ్ళొస్తాం.